బీఆర్ఎస్ కాంగ్రెస్ కుంభక్కై వందల కోట్ల విలువైన భూములను ఆక్రమించుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కోకాపేటలో బీఆర్ఎస్ 11 ఎకరాలు తీసుకుందని, బోయినపల్లిలో కాంగ్రెస్ పార్టీకి విలువైన స్థలాన్ని ఈ ప్రభుత్వం కేటాయించిందన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ సంపదను అంగట్లో అమ్మేస్తోందని దుయ్యబట్టారు. సంపదను సృష్టించాల్సిన ప్రభుత్వమే సంపదను కొల్లగొడుతుందని ధ్వజమెత్తారు. నిధుల కోసం ప్రభుత్వ భూములు అమ్మడం ప్రజా వ్యతిరేక చర్య అన్నారు. ఏ రాష్ట్రం చేయనంతగా 6 లక్షల కోట్ల అప్పు చేసిందని మండిపడ్డారు. ట్రైబల్ మ్యూజియం కోసం అర ఎకరం స్థలం మాత్రమే కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను మాత్రం బడా వ్యాపారులకు ఆదరా బాదరగా భూములు కట్టబెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ భూముల వైఖరిలో పూర్తిగా బాధ్యత రహితంగా అధికార దుర్వినియోగంతో వ్యవహారం చేస్తా ఉంది. మన ముఖ్యమంత్రి గారి వ్యవహారము ఇల్లు పీకి పందిరేసినట్లుగా ఈరోజు ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా తమ రాజకీయ అవసరాల కోసము, రానున్నటువంటి ఎన్నికల్లో ఓట్లు రాబట్టడం కోసం కావాల్సినటువంటి నిధుల కోసము ఈ యొక్క ప్రభుత్వ భూములు అన్నటువంటి అమ్మడం అంటుందో ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. ఒక దిక్కు తెలంగాణ రాష్ట్రము చాలా ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్తో ఉండేటువంటి రాష్ట్రము అని పదే పదే పొంకణాలు కొట్టేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వ భూములు అమ్మడం ఏదైతున్నదో